ఈరోజు ప్రధానంగా శ్రీమతి రోజా గారు పర్యాటక శాఖ మంత్రులు నిన్న మాట్లాడుతూ ఆవిడ ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి గెలవమనండి అనేటువంటి మాట. అమ్మా రోజా గారు, ఇప్పుడు వారిద్దరూ పోటీ చేయాలంటే మళ్ళీ మీ నాయకుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, పోటీకి రావాలి. దానికి మీ ముఖ్యమంత్రి గారు అలాగ ఒప్పుకోరు పదవి వదలటానికి. అటువంటి నేపథ్యంలో మనం అంతదాకా వెళ్ళటం ఎందుకు కానీ ఒక చిన్న పోటీ పెట్టుకుందాం, దాంట్లో ఎవరు విజేతలు తేల్చుకుందాం, దాని ప్రకారం ముందుకు వెళదాం. మేము ఇచ్చేటువంటి ప్రపోజల్ ఏంటంటే మీకు కూడా చాలా అనుకూలంగా ఉండేదే, మీరు అధికార పార్టీ కనుక, అధికారంలో ఉన్నారు కనుక. అదేమిటంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా, ఏ ఊరిలో అయినా మీ పార్టీ తరఫున మీరు ఒక బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మీ ముఖ్యమంత్రి గారు, ఆయన వందిమాగదులుగా ఉన్న మీరందరూ మీ అధికార దర్పంతో అక్కడికి వచ్చి ఆ మీటింగ్ కండక్ట్ చేయండి. దాంతోపాటు మీకు మీ మీటింగులకి మీరు చేసే విధానం ఏంటంటే జనాలకి డబ్బులు ఇచ్చి, మద్యం ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి తోలుకొస్తారు కదా, ఆ రకంగా మీరు ఎంతమందినైనా మొబైలైజ్ చేసుకుని ఆ మీటింగ్ పెట్టుకోండి, మీ బలం నిరూపించుకోండి. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో, అదే మైదానంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తారు, దమ్మున్నోడుగా వస్తాడు. ఏ అధికారం లేదు మాకు, ఏ అధికార దర్పం లేదు, వందిమాగదులు ఎవరు ఉండరు, ఆయన ఒక్కడే పాల్గొంటాడు. మేము ఏనాడు కూడా ఏ సభకి డబ్బులు ఇవ్వటమో, మద్యం ఇవ్వటమో, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వటమో, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వటమో చేయలేదు ఇప్పుడు వరకు. అలాగే అవేమీ చేయకుండానే మేము వస్తాం. ఈ రెండు మీటింగులకి ఏ మీటింగ్ ఎక్కువ జనం వచ్చారో చూడండి. దానికి మీకు దమ్ముంటే మాకంటే ఎక్కువ మంది, ఒక్కళ్ళు ఎక్కువ వచ్చేనా మీరు నిరూపించుకోండి అనేటువంటి సవాల్ విసురుతున్నాం. రండి, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీటింగ్ పెడదాం, సమావేశం పెట్టుకుందాం, బహిరంగ సభ ఏర్పాటు చేసుకుందాం. ఆ సభలో ఎవరికి ఎక్కువ జనం వస్తారో చూద్దాం. మీ అధికారాన్ని అంతా మీరు ఉపయోగించుకున్నా కూడా ఏ అధికారం లేని మా నాయకుడు అక్కడే వచ్చినా ఎవరికి జనం ఎక్కువ వస్తారో తేల్చుకుందాం రండి అనేటువంటి సవాల్ ఇస్తున్నాను. మీరు ప్రతిసారి మాట్లాడతారు కదా దమ్ముంటే అని, ఇవాళ మేము అడుగుతున్నాం, మీకు దమ్ముంటే రండి, ఈ సవాల్ని స్వీకరించండి, సమావేశానికి సిద్ధం కండి అనేటువంటి మాట మేము స్పష్టం చేస్తూ ఉన్నాం.